విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. దీపక్తో నీ రిలేషన్ అలాగే కంటిన్యూ చేయి. తల్లి కొడుకుని ఎంత తొందరగా వేరు చేస్తే మనకంత మంచిది. డబ్బు గురించి ఆలోచించుకో. నీకెంత కావాలంటే అంత నేనిస్తాను. అవసరమైనప్పుడు తప్పకుండా తీసుకుంటాను మేడం. మరి నేను వెళ్ళొస్తాను. అలాగే. ఈ విషయంలో నేను పక్కా ప్రొఫెషనల్ని. దీపక్కి నాకు మధ్య ఏ అనుబంధం ఉన్నా మీరప్పచెప్పిన పని పూర్తయ్యే వరకే. లక్ష్మీదేవిని దీపక్ని విడగొట్టిన మరుక్షణం నేను దీపక్ కూడా విడిపోయినట్టే. ఆ తర్వాత అతనెవరో నేనెవరో. మాటలు టేక్ చేయాల్సిన అవసరం ఏముంది మేడం? దట్ ఈస్ రోజీ. నా నీడని కూడా నేను నమ్మను భార్గవి. నిన్నెలా నమ్ముతాను? నిన్ను నువ్వు ఎంత కంట్రోల్ చేసుకున్నా ఏదో ఒక బలహీన క్షణంలో దీపక్ మీద మనసు పడచ్చు, ప్రేమించచ్చు. నిన్ను ప్రేమిస్తున్నాడని, గుడ్డిగా ఆరాధిస్తున్నాడని అతని మీద నీకు సాఫ్ట్ కార్నర్ డెవలప్ అవ్వచ్చు. అదే కనుక జరిగి నువ్వు దీపక్తో చేతులు కలిపితే నా పరిస్థితి ఏమిటి? అందుకే ఈ ముందు జాగ్రత్త. ఓకే బాయ్. నువ్వు వెళ్ళొచ్చు. ఎక్స్క్యూజ్ మీ మేడం. మీరా? రండి కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. మీరు జైలుకి ఎందుకు వెళ్ళారు? క్రిమినల్ కేసులో. అదేంటో తెలుసుకోవచ్చా? రోజీ గారిని చీటింగ్ చేసినందుకు. రిలీజ్ అయ్యి వచ్చారా? జైల్లోంచి తప్పించుకుని వచ్చారా? రిలీజ్ అయ్యి వచ్చాను మేడం. నిజమే చెప్తున్నారా? అవును మేడం. మీరు నన్ను అనుమానిస్తున్నారా? నేనే కాదు, ఎవరైనా అనుమానిస్తారు. క్రిమినల్ కేసులో ఇరుక్కున్న వాళ్ళని, జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళని అంత తొందరగా ఎవరూ నమ్మరుగా. ప్రస్తుతం నా మీద ఏ క్రిమినల్ కేసులు లేవు మేడం. అవును, మిమ్మల్ని మీ నాన్నని ఒకేసారి అరెస్ట్ చేశారు కదా, మిమ్మల్ని మాత్రం ఎలా రిలీజ్ చేశారు? మా నాన్న తన శిక్షని పణంగా పెట్టి తప్పించాడు. అదెలా? మా నాన్న రోజీకి సహాయం చేసే ఉద్దేశంతో పొరపాటును ఓ క్రైమ్ చేసి క్రిమినల్గా జైలుకెళ్ళాడు. రోజీ ఆ విషయంలో ఏ రకమైన సహాయం చేయకుండా మా నాన్నకి వ్యతిరేకంగా సాక్ష్యం కూడా చెప్పింది. జైలు నుంచి వచ్చాక రోజీ మీద పగ తీర్చుకోవటానికి నన్నే ఆయుధంగా ఉపయోగించుకున్నాడు. మా నాన్న ఆలోచనల మేరకు నేను రోజీని నమ్మించి చాలా దగ్గరై చివరికి ఆస్తి రాయించుకునే పరిస్థితుల్లో దొరికిపోయాను. అందులో నుంచి బయటపడలేక రోజీని చంపేయాలని ప్లాన్ చేసి చివరికి క్రిమినల్గా ముద్ర వేయించుకుని మా నాన్నతో పాటు నేను జైలుకెళ్ళాను. మరి మిమ్మల్ని ఎందుకు తప్పించారు? మళ్ళీ రోజు మీద పగ తీర్చుకోవడానికా? లేదు మేడం, పాపాలు చేసి చేసి పశ్చాత్తాపం మొదలైంది మా నాన్నకి. జైలు జీవితం మీద విరక్తి కలిగి పగ ప్రతీకారాలు జోలికి పోకుండా నిజాయితీగా ఉండమని బయటికి పంపించాడు మా నాన్న. ఏమిటి మేడం నవ్వుతున్నారు? ఓ క్రిమినల్ నోటంట నిజాయితీ అనే పదం వింటుంటే నవ్వొచ్చింది. ఇంతకీ మిమ్మల్ని ఎలా బయటికి పంపించారు? నా భవిష్యత్తు పాడవకూడదని, తనలాగే జైల్లో మగ్గిపోకూడదని, క్రిమినల్ కేసులన్నీ తనే చేసినట్టు, నాకే సంబంధం లేనట్టు కోర్టులో మా నాన్న ఒప్పుకున్నాడు. అందుకని చీటింగు, ఫోర్జరీ కేసులకు మాత్రమే శిక్ష వేసి నన్ను వదిలేశారు మేడం. వదిలేశారు సరే, బయటికొచ్చాక మీ సంగతి తెలుసు కూడా మీకు ఉద్యోగం ఎవరిస్తారనుకున్నారు? తెలిసి ఎవరూ ఇవ్వరు మేడం. కానీ
నీతిగా నిజాయితీగా బ్రతకాలనొచ్చాను. నాలో అంతటి మార్పు రప్పించాడు మా నాన్న. ఒకసారి పిచ్చివాడని ముద్ర పడ్డాక తగ్గిందన్నా నమ్మరు. అలాగే ఓ క్రిమినల్ మారానని చెప్పినా నమ్మరు. నిజమే మేడం. కానీ ఎవరైనా అవకాశం ఇస్తే నిజాయితీని నిరూపించుకోగలనన్న నమ్మకం నాకుంది. నమ్మకం మీకు కాదు, ఉద్యోగం ఇచ్చేవాళ్లకుండాలి. ఆ నమ్మకం కలిగించడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను మేడం. పక్కలో బల్లెంలా ఓ క్రిమినల్కి జాబ్ ఇచ్చి ఆఫీస్లో పెట్టుకోవడం అంటే మాక్సిమం రిస్క్ తీసుకోవడమే అవుతుంది. అయినా ఏదో మారానని నీతి నిజాయితీ అని అంటున్నారు కాబట్టి మీకు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందని తెలిసినా, రిస్క్ అని తెలిసినా మీకు ఉద్యోగం ఇస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. మీ మీద నా నమ్మకం సంగతి ఎలా ఉన్నా నా మీద నాకు ఆ నమ్మకం ఉంది. అదీ కాక ఏ ఉద్యోగం దొరక్కపోతే ఆ నిరుత్సాహంతో మీరు మళ్లీ క్రిమినల్గా మారొచ్చు. ఓ క్రిమినల్ని తయారు చేయడం కన్నా ఓ అవకాశం ఇచ్చి చూడడం మంచిదనిపించింది. అందుకని మీకు జాబ్ ఇస్తున్నాను. నిజంగా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోగలిగితే వెల్ అండ్ గుడ్. ఎంతవరకైనా మిమ్మల్ని నేను ఎంకరేజ్ చేస్తాను. లేదంటే తిరిగి జైలుకెళ్ళి మీ నాన్నగారికి తోడుగా ఉండే ఏర్పాట్లు కూడా చేస్తాను. ఆ పరిస్థితి రానివ్వను మేడం. ప్లీజ్ నా మీద నమ్మకం ఉంచండి. రేపే వచ్చి ఉద్యోగంలో చేరండి. థ్యాంక్ యూ మేడం. వస్తాను మేడం. మంచిది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కాశీని ఒకసారి లోపలికి పంపించు. ఏంటి మేడం? అర్జెంటుగా మా ఇంటికి వెళ్ళి క్యారియర్ తీసుకురా. మీ ఇంటికి వెళ్ళి క్యారియర్ తీసుకురావాలా? అవును. ఏ ఒకసారి చెప్తే వినపడదా? చెవుడేమైనా ఉందా? లేదు, మీరు చెప్పింది చాలా చక్కగా వినపడింది. కానీ మీ ఇంటికి వెళ్ళి క్యారియర్ తేవడం మాత్రం కుదరదు. ఏమిటా తలతిక్క సమాధానం? అమ్మగారి వెనక తిరుగుతున్నానని ఆఫీసర్ అనుకుంటున్నావా? నువ్వు ఇక్కడ డ్రైవర్వి. ఏ పని చెప్తే ఆ పని చెయ్యాలి. మేడం గారు పనులు చేయడమే నా డ్యూటీ. ఎవరు పడితే వాళ్ళు క్యారియర్లు పట్టరా, తినేసిన చిప్పలు కడగమంటే చస్తే చెయ్యను. ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గడివి నాకే ఎదురు తిరిగి సమాధానం చెప్తావేమిటి? పిచ్చి పిచ్చిగా వాకుండా ఇంటికెళ్ళి క్యారియర్ పట్టరా పో. ఏంటా చూపు? చెప్పిన పని చేయకుండా ఇంకా అలా నిలబడ్డావేమిటి? ముందు వెళ్ళు. మీకు ఆఖరిసారి చెప్తున్నాను, నేను వెళ్ళను. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెప్పొద్దు. నీ చేత క్యారియర్ ఎలా తెప్పించుకోవాలో నాకు బాగా తెలుసు. ఏమిటి భార్గవి, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఈ ఆఫీసులో ఎండీ కన్నా డ్రైవరే పవర్ఫుల్ అనుకుంటా. చచ్చా, అదేం మాట? నిన్నెవరైనా ఏమైనా అన్నారా? ఎందుకనరు? ఈ ఆఫీస్లో అందరికీ నేనే కదా లోకువా. ఏమైనా అంటారు, ఎన్నైనా అంటారు. ఏం జరిగింది భార్గవి? మొన్న మనం గుడికి వెళ్ళినప్పుడు మీకు ఇష్టం అన్నారు కదా అని మా అమ్మని చక్కెర పొంగలి పులిహార చేయమన్నాను. వేడివేడిగా తినకపోతే ఏం బాగుంటుంది? నువ్వు ఆఫీస్కి వెళ్ళాక ఎవరినైనా పంపించు, క్యారియర్లో పెట్టి పంపిస్తాను అంది. లంచ్ టైం అవుతోంది కదా, వెళ్ళి తెస్తే మీరెంతో ఇష్టంగా తింటారు కదా అని నేనే ఇంటికి వెళ్దాం అనుకున్నాను. కానీ నాకు అర్జెంట్ వర్క్ ఉంది. వెళ్ళి రావడానికి గంటైనా పడుతుంది కదా. వర్క్ పెండింగ్లో పడిపోతుందని కాశీని పిలిచి ఈ ఒక్క పూటకి క్యారియర్ తెచ్చిపెట్టు బాబు అని బతిమాలను. నేను తీసుకురాను అని మొహం మీద కొట్టినట్టు సమాధానం చెప్పాడు. కాశీ అలా అంటే నా మాట మీద మీకు నమ్మకం లేదన్నమాట. అవునులేండి, ఎంతైనా మీరు ఒకటే. నేనేగా పరాయిదాన్ని. అది కాదు భార్గవి. వద్దులేండి, ఇంకేమీ చెప్పక్కర్లేదు. అర్థమైపోయింది. మీ అమ్మగారి సపోర్ట్ ఉండగా వాడు నా మాట ఎందుకు వింటాడు? అయినా కాశీకి పని చెప్పడానికి నేనెవర్ని? ఆఫ్టర్ ఆల్ ఎండీ గారి పియని. ఈ ఆఫీస్లో ఎండీకే అంతంత మాత్రం విలువిస్తారు. ఇంకా నా మాట ఎందుకు వింటారు? ఆ విషయం తెలిసి కూడా చెప్పడం నాదే బుద్ధి తక్కువ. పోనీ మీకోసం మనసు చంపుకొని బతిమాలితే ఇంకెప్పుడు నాకు ఇలాంటి పనులు చెప్పొద్దని వార్నింగ్ కూడా ఇచ్చాడు. కాశీని ఒకసారి లోపలికి పంపించండి. ఈ పూటకి లంచ్ లేనట్టే కదా, వెళ్ళి పనైనా చేసుకుంటాను.
ఏంటి బాబు పిలిచారట? భార్గవి మేడం పని చెప్తే చేయనన్నావట. ఆఫీస్ పని అయితే చేసేవాణ్ణి బాబు. ఇంటికెళ్ళి క్యారియర్ తెమ్మన్నారు, కుదరదని చెప్పేశాను. ఏ ఎందుకు కుదరదు? అమ్మ ఆఫీస్కి రాకపోతే నీకు ఇక్కడ పనే ఉంది. వాళ్ళతో వీళ్ళతో పనికి మళ్ళీ కబుర్లు చెప్తూ తిరగడమే కదా. అది కాదు బాబు, ఒకవేళ అమ్మగారు వస్తే ఆ టైంలో నేను లేకపోతే బాగుండదని. అలా అనుకున్నప్పుడు నాతో చెప్పి వెళ్ళాలి, అంతేగాని నాకు కుదరదు నేను చెయ్యను అని తలతెక్క సమాధానాలు చెప్పడం ఏంటి? నెల తిరిగేసరికి నీకు జీతం ఇస్తుంది, తిని తిరగడానికి కాదు. అయినా పని చెప్పింది ఎవరు? ఎండి గారి పిఏ. ఆ విషయం కూడా తెలియదా నీకు? నోటికొచ్చినట్టల్లా మాట్లాడమే కాకుండా వారిని కూడా ఇచ్చావట. మరోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఉద్యోగం నుంచి తీసి పారేస్తాను. అప్పుడు రోడ్డు మీద అడుక్కు తినాలి. ఇంకా ఇక్కడ నిలబడ్డావే, వెళ్ళావు. వెళ్ళి మేడం సారీ చెప్పి ఇంటికెళ్ళి క్యారియర్ తీసుకురా బా. ఆఫీసులో పని పాటు లేక ప్రతి వాడికి ఒళ్ళు బలిసిపోయింది. క్యారియర్ తేనన్నానని లోపలికి వెళ్ళి సార్కి ఏం నూరు పోసావు? నా మీద అంత ఎత్తిగిరాడు. నేను డ్రైవర్నే, ఒప్పుకుంటాను. నువ్వేమన్నా ఆఫీసర్వా నాకు పని చెప్పడానికి? ఫోన్ ఎత్తుకునే పిఏవి. నా సర్వీస్లో నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. ఆడకూతురు అని మర్యాదిస్తుంటే మరీ రెచ్చిపోతున్నావు. నాతో మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటాను. తేడా వస్తే ఎవరిని లెక్క చేయను. నాతో పెట్టుకోకు, సీట్లోంచి లేచిపోగలవు. ఏం కూసవరా రాస్కల్? నన్నే కొడతావా? నిన్నేం చేస్తానో చూడు. అమ్మగారికి చెప్పి నిన్ను ఈ ఆఫీస్లో లేకుండా చేస్తాను. కాశీ, ఏమైంది భార్గవి? ఇంకా ఏం కావాలి? ఆడదాన్ననే గౌరవం కూడా లేకుండా ఈ డ్రైవర్ గాడు చాలా అసభ్యంగా మాట్లాడుతున్నాడు. నన్ను సీట్లోంచి లేపేస్తాడట. ఇంకీ ఆఫీస్లో ఆడవాళ్ళకి సెక్యూరిటీ ఏముంది? పనివాడికి కూడా జడిసి బతకాల్సి వస్తుంది. అంత తిట్టినా నీకు బుద్ధి రాలేదా? మేడంకి ఎదురు చెప్పడానికి ఎంత ధైర్యం నీకు? నా మాట మీద గౌరవం లేనప్పుడు నువ్వు ఈ ఆఫీస్లో ఒక క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. ముందు బయటికి పో. మళ్ళీ ఈ కాంపౌండ్లో కనపడ్డావంటే ఊరుకోను. గెట్ అవుట్, ఐ సెడ్ గెట్ అవుట్. ఐఎమ్ సారీ భార్గవి, వాళ్ళంతా చిల్లర మనుషులు, అలాగే బిహేవ్ చేస్తారు. నువ్వేం బాధపడకు. లంచ్ నేను తెప్పిస్తాను, కానీ నువ్వు వెళ్ళి పని చూసుకో. కాశీ, ఏమిటి ఏంటలా ఉన్నావు? ఎవరైనా ఏమన్నా అన్నారా? అంటే పర్వాలేదు మేడం, చాచి లింపకాయ కొట్టారు. నిన్ను కొట్టారా? ఎవరు కాశీ? భార్గవి మేడం. భార్గవా? అవును మేడం. నీ మీద చేయి చేసుకుందా? ఎంత ధైర్యం! నేను కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అవసరం లేకపోయినా అధికారం ఉంది మేడం, అందుకని కొట్టింది. జీతం తీసుకొని పని చేస్తున్నందుకు తిట్టినా కొట్టినా భరించాలి కదా మేడం. నీకు జీతం ఇస్తుంది పని చేయించుకోవడానికే కాని తిట్టినా కొట్టినా పడుండడానికి కాదు. అయినా ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు భరించాలి? ఎంతకే నిన్ను ఎందుకు కొట్టింది? నువ్వేమైనా పొరపాటు చేశావా? లేదు మేడం, లంచ్ టైంలో ఇంటికెళ్ళి క్యారియర్ తెమ్మంది. నాకు వీలు పడదని చెప్పాను. వెంటనే వెళ్ళి దీపక్ బాబుతో చెప్పింది. ఆ బాబు నన్ను పిలిచి తిట్టాడు. బయటికి వచ్చి దీపక్ బాబుతో ఎందుకు చెప్పావని ఆమెను అడిగాను. అలా అడిగినందుకు చెంప మీద కొట్టింది. ఒక ఆడది 10 మందిలో కొట్టి పరువు తీస్తే నేను తట్టుకోలేకపోయాను. నిన్ను కొట్టినట్టు దీపక్ తెలుసా? తెలిసి కూడా నన్ను బయటికి పొమ్మన్నారు. ఇంకెప్పుడు ఆఫీస్కు రావద్దని వార్నింగ్ కూడా ఇచ్చారు. నన్ను కొట్టినందుకు ఆ భార్గవిని అక్కడికక్కడే లేపేసేవాడిని. కానీ మీరు గుర్తుకొచ్చి ఆగిపోయాను. కాశీ, జరిగిన దానికి బాధపడకు. పరిస్థితి ఇంతవరకు రావాల్సింది కాదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నేను కనుక్కుంటాను. నా మాట మీద నమ్మకం, గౌరవం ఉంచి ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు. దీపక్, పంపించేసామని చెప్పండి. ఓకే? ఏంటమ్మా? ఇలా రా.
దీపక్, ఆఫీసులో ఏం జరుగుతుందో నీకు తెలుస్తుందా? ఏమైందమ్మా? భార్గవికి కాశీని కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ విషయం కాశీని అడగలేకపోయావా? అడిగాను, కానీ నువ్వేం చెప్తావో విందామని. వినడానికి ఏముంది? తప్పు చేశాడు, కొట్టింది, దట్స్ ఆల్. కాశీని కొట్టే అధికారం భార్గవికి ఎవరిచ్చారు? ఎవ్వరూ ఇవ్వక్కర్లేదు. అతను చేసిన దానికి ఎవరైనా ఆ పనే చేస్తారు. అంత కాని పని ఏం చేశాడు? డ్రైవర్ అన్న విషయం కూడా మర్చిపోయి చెప్పిన పని చేయకుండా నోటికొచ్చిందలా వాగాడు. ఇంటికెళ్ళి క్యారియర్ తెమ్మంటే తేవడానికి ఒళ్ళు బరువా? ఎవరిని ఎక్కడుంచాలో అక్కడ ఉంచకుండా నువ్వు చనివివ్వబట్టే వీళ్ళంతా ఇలా తయారయ్యారు. అయినా ఆఫ్టర్ ఆల్ ఒక డ్రైవర్ని కొట్టినందుకు నువ్వు ఇంతగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. కాశీ నీకు డ్రైవర్ లాగా కనిపిస్తున్నాడా? డ్రైవర్ కాకపోతే దేవుడా? మన ఇంటి ఇలువెలుపా? కాశీకి ఇంటితో ఉన్న అనుబంధం తెలిసే మాట్లాడుతున్నావా? చిన్నప్పుడు ఆకాశి దగ్గరే పెరిగా, నీతో పాటు ఆడుతూ పాడుతూ నిన్ను భుజాల మీద ఎత్తుకొని తిప్పాడు. ఈ ఇంటి కష్టాల్ని కన్నీళ్ళని మనతో పాటు సమంగా పంచుకున్నాడు. చాలే అమ్మా, చిన్నప్పుడు ఏదో చేశాడని పెద్దయ్యాక కూడా నెత్తికెక్కించుకోమంటావా? అవునులే, ఏవీ చెయ్యని వాళ్లే నెత్తికెక్కించుకుంటున్నావు కదా. భార్గవి గురించేగా అంటున్నావు. భార్గవికి కాశీకి కంపారిజన్ ఏంటి? కాశీ మన మనిషి కావచ్చు, కానీ భార్గవి నా మనిషి. అలాగా? పరిస్థితి ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆఫీస్ స్టాఫ్ను అవమానించినా, లేనిపోని అధికారం చూపించినా ఎందుకు లేని ఇంతవరకు సర్దుకుపోయాను. కానీ చేయి చేసుకునేదాకా వచ్చిందంటే అది ఆఫీస్ అనుకుంటుందా, తన సొంత జాగీర్ అనుకుంటుందా? ఇంత జరిగినా ఊరుకుంటే పరిస్థితులు ఇంకెంతకైనా దిగజారొచ్చు. అందుకని భార్గవిని ఉద్యోగంలోంచి తీసేస్తున్నాను. రేపటి నుంచి భార్గవి ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు. ఆ విషయం నీకు చేతనైతే చెప్పు, లేదా ఎలా చెప్పించాలో నాకు తెలుసు. అదే నీ నిర్ణయం అయితే నేను చెప్పేది కూడా విను. భార్గవిని ఉద్యోగంలోంచి తీసేస్తే నా మాటకు విలువ గౌరవం లేనట్టే. అలాంటి ఈ ఇంట్లో నేను ఒక క్షణం కూడా ఉండలేను. అది నువ్వు గుర్తుంచుకో.